వెల్కమ్ టు అవర్ ఛానల్ మై జర్నీ విత్ ఆరుషి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఈరోజు ఏంటంటే మేము ఇక్కడ ఆల్పకాస్ ఫీడింగ్ అని ఒక యానిమల్ ఫీడింగ్కి అయితే వచ్చాం. ఎందుకంటే ఆరుషికి యానిమల్స్ అంటే చాలా చాలా ఇష్టం. సరే దానికి కూడా బాగుంటుంది, సరదాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా ఇక్కడ ఆల్పకాస్తో పాటు ఇంకా కొన్ని యానిమల్స్ కూడా ఉన్నాయి. బట్ మేమైతే ఆల్పకాస్ ఫీడింగ్ ఒక్కటే బుక్ చేసుకున్నాం. సో ఆరుషి అయితే మంచి ఎక్సైట్మెంట్తో ఉంది, ఎప్పుడెప్పుడు చూస్తాను యానిమల్స్ని. సో ఈ ఆల్పకా అనే యానిమల్ సౌత్ అమెరికాకి చెందిన యానిమల్ అంట. బట్ ఇంకా డీటెయిల్స్ మాకు తెలియవు. బట్ మేము కూడా ఇది మేబీ ఒక 2 times చూసానేమో. నేను ఈ యానిమల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చూడడానికి కొంచెం సిమిలర్గా క్యామిల్కి సిమిలర్గా ఉంటుంది. సో మేమైతే జస్ట్ కార్ పార్క్ చేసేసి ఇక్కడికైతే వచ్చాం. బట్ మా స్లాట్ 12 PM వెయిట్ చేస్తున్నాం ఇలా కూర్చుని. సో ఇంకా టైం ఉంది కదా అని ఫొటోస్, ఇంకా ఆరుషి ఇంకా వేరే యానిమల్స్ ఉంటే వాటిని చూస్తూ సరదాగా తిరుగుతున్నాం. ఇవన్నీ చూసారా, ఇక్కడ ఒక కోడ్ ఉంది. ఇలా తిరుగుతూ ఉన్నాం ఈ ఫామ్లో. కొత్త కొత్త యానిమల్స్ అన్ని కనిపిస్తున్నాయి పాపం ఆరుషికి. చూడ ఆరుషి, ఏంటన్నా అది? ఏంటన్నా ఇది? చిక్క. చిక్క ఏమంటుంది నాన్న? చెప్పు, చిక్క ఏమంటుంది ఆరుషి? చిక్క ఏమంటుంది? ఏమంటుంది చిక్క? చూడు చిక్. అదిగో అదిగో కోడి. కోడి చిక్. వెళ్ళు, టచ్ చేయదాన్ని, టచ్ చేయి. దానికైతే యానిమల్స్ ఇష్టమే, భయపడదు, టచ్ చేస్తుంది. చెయ్యి నాన్న, టచ్ చేయి. వెళ్ళు, టచ్ చేయి, ట్యాప్ చేయి, ట్యాప్ చేయి. వెళ్ళిపోతుంది అది లోపలికి వెళ్ళిపోతుందమ్మా. వద్దు, వచ్చేసి. ఇంకా చిక్స్ ఉన్నాయి లోపల, ఉన్నాయి ఇంకా చిక్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. ఇంకా ఇక్కడ షీప్స్ కూడా ఉన్నాయి, మేము చూసాము ఇప్పుడే. ఇంకా హార్సెస్ అవన్నీ ఉన్నాయి ఆ లోపలికి అలా ఫామ్లో. సో ఇది ఎంట్రన్స్ ఎట్టో మాకు తెలియట్లేదు, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎందుకంటే జనాలు ఎవరు కనిపించట్లేదు బయటికి. మేము కూడా వెతుకుతున్నాం ఎక్కడుంది ఎంట్రన్స్ అని, ఇంకా టైం అవుతుందని. సో ఇదిగో చూసారా, ఇది ఐరిస్ లాడ్జ్ ఆల్పకాస్. ఇక్కడ అవి ఆల్పకాస్ అంటే ఆ షేప్లో ఉన్నాయి. చిక్ చూడు. పట్టుకోనన్నా. చూసారా అలా ఆడుతుందో. దానికి భయం ఉండదు ఏంటో మరి, చిన్నప్పటి నుంచి యానిమల్స్ అంటే ఇష్టం బాగా. కొంతమంది పిల్లలు అయితే ఏడుస్తారు, బట్ దీనికి అది చూడండి ఎలా చూస్తుంది. చూసారా ఆరుషి ఎక్కి దూకేసి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు, తనకు తీయట్లేదు. అది పాపం కంగారు పడిపోతుంది. చూడండి, ఓపెన్ డోర్ అంటూ. అయ్యో, హ్యాట్ పడిపోయింది ఆరుషి. ముసలావిడ తీయట్లేదు డోరు, అలా వెయిట్ చేపిస్తుంది. మరి ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. సరే చూద్దాం అయితే ఇంకో 5-10 minutes. Run down before you go in. Anybody else booked in? Okay. What name, honey? Jack. Jack. సో మొత్తానికైతే ఇప్పుడే శానిటైజర్ రాసుకుని లోపలికైతే వచ్చేసాం. చూసారా, అక్కడ ఒక బోర్డు ఉంది, ఆల్పకాస్ మే జంప్, డు నాట్ ఫుల్ ఫుడ్ అవే. అంటే మేబీ అవి జంప్ చేస్తాయంటే మనం ఫుడ్ సడన్గా తీసేస్తే. సో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే మనం ఫీడింగ్కి వాళ్ళు ఇస్తారనుకుంటే ఏం ఫీడ్ చేయాలో. సో అందరినీ ఫస్ట్ అయితే అలౌ చేస్తున్నారు. నెమ్మదిగా అలౌ చేశాక మేబీ ఫుడ్ ఇస్తే మేమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు. చూడండి, ఆరుషి అయితే ఇంకా మళ్ళీ గేట్ని తోస్తుంది మళ్ళీ వెళ్ళిపోవడానికి. రాదు నాన్న, అది వచ్చేదా వాళ్ళు తీస్తారు. ఓకే ఓకే ఓకే. 100 metres. Just follow the gravel path. As you go all the way, there's a tape going across the laneway, so you've got to go left. You'll see Sean down there. He's in that direction. There's all shelters, seating and everything there.
going to give you a bowl of food. Once you've got that bowl of food, hold the bowl of food down nice and low. If you've got two, feed two. Out of the bowl, out of the hand. They don't share food. Okay? They do squeaky little noises, and that's them saying, I'm not happy to share that bowl of food with my buddy. And if you don't feed the other one, they spit. Okay? So just a heads up, that's all. Now they like pats down the neck and on the back of the shoulders. Don't touch their heads or their back legs. Okay, the odd one does do a little kick. Children, make sure there's no running with the children, very important. And when you're feeding an alpaca, please do not pull the food away from them. They don't like, just like us. When we're సో ఇప్పుడైతే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చెప్పేశారు. సో మేమైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఏంటంటే టైమింగ్స్ 12 to 4 అంట. సో ఈలోపు ఎప్పుడైనా మనం వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇంకా చూడాలనుకుంటే 12 నుంచి 4 వరకు మనకి టైం అయితే ఉంది. బట్ ఎండ్ అయితే గట్టిగా ఉంది. ఆరుషి కూడా కార్లో ఏం పడుకోలేదు. సో ఎంతవరకు ఉంటామో చూడాలి. చూసారా అక్కడ షీప్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే మేము నెమ్మదిగా ఒక్కొక్కటి చూసుకుంటూ లోపలికైతే వెళ్తున్నాం. చూద్దాం ఈ ఆల్పకాస్ ఎక్కడున్నాయో. ఇదిగోండి చూసారా. చూసారా బయటకు వచ్చి కూడా కూర్చున్నాయి. ఎలా ఉందో చూడండి అది. వావ్, వావ్, ఎంత క్యూట్గా ఉందో చూడండి, ఎలా చూస్తుందో. వావ్, దాని టీత్ చూసారా ఎలా ఉందో. దాని టీత్, దాని పళ్ళు కూడా కనిపిస్తున్నాయి. హాయ్, ఇదిగోండి ఇవేమో షీప్స్ ఎలా పడుకున్నాయో. ఇదైతే నాకు భలే నచ్చింది, భలే క్యూట్గా ఉంది కదా. ఆరుషి ఏంటన్నది? ఆరుషి ఏంటమ్మా అది? భయం వేస్తుంది దానికి, దిగదంట. ఏంటి భయం వేస్తుంది దానికి? చాలా పెద్ద ఫామ్ ఉంది అసలు. నేనైతే ఇంత ఉంటుంది అనుకోలేదు. ఏవో జస్ట్ ఒక చిన్న షెల్టర్ ఉండి యానిమల్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయేమో అనుకున్నాను. బట్ ఇదైతే చాలా చాలా బాగుంది. చూసారా అంత పెద్ద ఫాము. ఇది చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో వీటిల్లో. ఇది ఒక డిఫరెంట్ కలర్, బ్రౌన్ వైట్. ఇది చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది. ఇందాకటిది అయితే భలే క్యూట్గా ఉంది కదా వైట్. ఈరోజు గాలి కూడా చాలా ఎక్కువ వేస్తుంది. ఏం డాగ్? ఫామ్ డాగ్ అంట. పడుకుంది అది, దాని ముఖం కనిపించదు. చూసారా పడుకుంది. గాలి చాలా గాలి కూడా ఉంది. బట్ ఈ గాలి వల్ల అయితే కొంచెం ఎండగా అయితే లేదు. సో అక్కడ ఇంకా ఉన్నాయి ఆల్పకాస్. బట్
గాలి అయితే చాలా వేస్తుంది. ఫోన్ కూడా ఎగిరిపోతుంది అన్నట్టు. థ్యాంక్ యూ. వావ్, కమ్ లెట్స్ గో. చలో. ఏంటి నాన్న అది? బాబానా? టచ్ చేస్తావా నువ్వు? ఇదిగో చూడు, చూసారా ఫుడ్ ఎలా తింటున్నాయో. ఆ పిల్ల భయపడుతుంది. ఇంకోటి కూడా వచ్చేస్తుంది. ఆరుషి అయితే ఇందాక వరకు ఎగ్జైట్ అయింది, బట్ డైరెక్ట్గా చూస్తే భయం వేస్తుంది దానికి. Everybody's just arrived. Feel free to wander anywhere in the paddock except the shelter down there. చూడండి, ఒక్కసారి మీరు సైడ్కి రండి. ఒక సైడ్కి. భలే తింటున్నాయి. ఆరుషి బాబా అదైతే భయపడుతుంది. చూసి దగ్గరికి చూస్తుంది కదా. ఓకే 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 ఓకే. ఇది బూల్ చాలా సాఫ్ట్ గా ఉంది. చూసారా, దీని కలర్ కూడా భలే ఉంది. ఆరోజు అయితే మంచి ఫస్ట్ అయితే భయపడింది, బట్ ఇప్పుడు ఎంజాయ్ చేసి స్టార్ట్ చేసింది, నవ్వుతుంది. సో ఇంకా అక్కడ చాలా ఉన్నాయి. చూసారా ఎన్ని ఉన్నాయో? ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంది కదా. ఇది చూడండి, డిఫరెంట్ గా ఉంది. ఈ షార్ట్ది, దాని ఊళ్ళో కొంచెం కర్లీగా ఉంది కదా. ఇది ఇది చూడు, డిఫరెంట్ గా ఉంది. బేబీ అనుకుంటుంది. 4 వరకు ఫామ్ లో ఉండొచ్చు మనం. ఇవైతే చాలా ఫ్రెండ్లీ యానిమల్స్, ఏమీ అనట్లేదు. బట్ వెనక్కి తిరిగి అయితే చూస్తాయి, భయం వేస్తుంది అప్పుడు. బట్ చాలా బాగున్నాయి ఇవైతే. వెళ్తావా? యు వాంట్ గో? నో. నా దగ్గర ఫుడ్ లేదు. చూసుకోండి దాన్ని. నేనున్నాను. ఇంకా ఆమె పెట్టు, ఇంకా బాబాకి ఆమె పెట్టే. ఆమె పెట్టు. ఫ్రెండ్లీ మామ, దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. ఓకే, చూసారు, అది ఒక్కటే పెట్టేసింది. ఇప్పుడు మళ్ళీ భయపడుతుంది, ఎవరో ఒకరు రమ్మంటుంది పెట్టడానికి. సో పాపం మీదైతే నా దగ్గరికి వస్తుంది. దీనికి ఆకలి వేస్తున్నట్టుంది. చూసారా అలా పట్టుకుని పెడుతుందా? అయ్యో, మళ్ళీ వదిలేసింది, భయం వేసింది. అయినా సరే వెయిట్ ఉంటుంది కదా, దాని మౌత్ క్యారీ చేయాలి. అందుకనే పాపం అది ఇలా పెట్టేస్తుంది మౌత్ అంతా. సో బరువుగా ఉండడం వల్ల. ఓకే అమ్మ, ఇది గుడ్. ఓకే, పద వెళ్ళిపోదాం, పద. యా, మేమైతే అలా ఫీడ్ చేస్తూ ఉన్నాము. ఇది నాకు తెలిసి 4th టైం అనుకుంటా ఫీడింగ్ బౌల్ తీసుకోవడం. ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. సో
సో ఇక్కడైతే చాలా ఉన్నాయి ఆల్పకాస్. చూసారా ఎలా పరిగెడుతున్నాయో. ఇది అంటే వాళ్ళు ముందే చెప్పారు మనం పరిగెత్తొద్దని. ఏంటంటే మనం పరిగెడితే అవి కూడా భయపడతాయంట. సో అందుకే స్లోగా అయితే ఉండాలి, పరిగెత్తకూడదు. ఇది చూసారా, ఇది చిన్నగా ఉంది, బేబీ అనుకుంటా. ఎక్కువైపోయిందా నీకు? తినట్లేదు అది సరిగ్గా, దానికి నచ్చలేదు. అంటే ఇవి కూడా మన పిల్లల్లానే అనుకుంటా, పిల్లల్ని బతిమలాడి పెట్టాలనుకుంటా. వీటికి కూడా పెద్దవైతే మంచిగా తినేస్తున్నాయి ఎగపడుతూ. బట్ పిల్లలకి చూడండి, ఇక్కడ కూడా పిల్లల్లో తినవన్నమాట, మన పిల్లల్లాగానే బతిమలాడుకుంటూ పెట్టాలనుకుంటా. ఇక్కడ చూసారా ఇంత చిన్నది ఉందో. వద్దు, అది భయపడుతుంది. ఇదిగో ఇది చూడండి అలా చూస్తుందో, అలా చూస్తుంది క్యూట్గా, క్యూటీ పై. ఇది చూడండి క్రాస్ బ్రీడ్ లాగా ఉంది. గుడ్ బాయ్. అది బాయ్ గర్ల్ మీకెలా తెలుసు? తెలీదు, గెస్ చేసా. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్ అంటుంది ఆరుషి. అది తినేస్తుందని. వాళ్ళ డాడీ ఏమో బాయ్ అంటున్నారు, ఇదేమో గర్ల్ అంటుంది. చూసారా, దానికి చెయ్యి పెట్టి మరీ తినిపించేస్తుంది ఆరుషి. అదిగోండి చెయ్యి చూసారా ఎలా పెట్టి తినిపిస్తుందో. దానికి కూడా కుక్కేస్తావు, నువ్వు తినవు కానీ దానికి బాగానే పెడుతున్నావు. ఇది తిందు, ఎవరన్నా పెడితే ఇదే తినాలి, మనం పెట్టామనుకో అస్సలు తిందు. ఈటింగా బాబా, ఈటింగా? ఓకే, ఓ ఈటింగా. ఓ నువ్వు బాబాకి పెడుతున్నావా ఫుడ్? దిస్ ఈస్ బాబా ఈటింగ్ అంటుంది. బాబా బాబా. సో చాలా సరదాగా ఉంది. ఎవరైనా దగ్గరలో సిడ్నీలో ఉంటే మాత్రం కంపల్సరీ విజిట్ చేయండి, చాలా చాలా బాగుంది. మనమైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, చాలా చిన్నది ఉంటుంది. నేనైతే చిన్న ఫామ్ ఉంటుందేమో అనుకున్నాను, చూసారా చాలా పెద్దది ఉంది. బట్ సమ్మర్లో కూడా చాలా బాగుంటుంది అనుకుంటా, ఎందుకంటే మాకు ఈరోజు 26 degrees ఉంది, కానీ నాకైతే పెద్దగా ఎండగా అనిపించట్లేదు, ఎందుకంటే చాలా విండీగా ఉండడం వల్ల. చూసారా గాలి ఎలా వేస్తుందో. అది ఒక్కతే పట్టుకుని తినిపించేస్తుంది ఇంకా. అదిగో చూడండి ఎలా పడుతుందో. చూసారా ఇది ఫీడింగ్ చేస్తుంది. మమ్మీ బేబీ. అరిషి చూసావా, మమ్మీ బేబీ. చాలా చాలా బాగున్నాయి. ఫైనల్లీ ఇంకా ఆల్పకాస్కి అయితే బాయ్ చెప్పే టైం వచ్చేసింది. మేమైతే ఇక్కడ 1.5 hour పైనే స్పెండ్ చేసాం. ఇంకా ఆరుషికి నిద్ర వచ్చేస్తుంది. సో ఇంకా అయితే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాం. సో రిటర్న్ అయిపోతున్నాం. మాకు ఇంకా ఇక్కడ నుంచి 1.5 hour డ్రైవ్ పడుతుందని చెప్పాను కదా. సో ఇప్పుడైతే స్టార్ట్ అయితే ఇంకా ఆరుషి అయితే కార్లో పడుకుంటుందని ఇంకైతే బయలుదేరిపోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. దగ్గరలో ఎవరైనా ఈ ప్లేస్ దగ్గరలో ఉంటే మాత్రం తప్పకుండా దీనికైతే విజిట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలున్నా లేకపోతే పెద్దవాళ్ళకైనా చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ యానిమల్స్ మనం ఎక్కువ ఎప్పుడు చూడలేదు కదా, బట్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. సో మిస్ అవ్వకండి, కంపల్సరీ ప్లేస్కి అయితే వెళ్ళండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో.